కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి తొలి ఫలితం వచ్చేసింది. బీజేపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ లీడ్ కనబరుస్తోంది. విజయం దిశగా బీజేపీ దూసుకుపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే పూర్తి స్థాయి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ శ్రేణులు కొంత ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ తొలి ఫలితంతోనే. సో నెక్స్ట్ ఫలితం ఏ విధంగా ఉండబోతుందో చాలా స్పష్టమైనటువంటి సంకేతం తొలి ఫలితంతో నమోదైందని చెప్పి బీజేపీ శ్రేణులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్లో తాజా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా బ్యూరో చీఫ్ విజయ్ అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్, తొలి ఫలితం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ బీజేపీ శ్రేణులు ఏమంటున్నారు? పూర్తి స్థాయి ఫలితం రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్, అయితే కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడుతున్నా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ బీజేపీ ఆధిక్యత కనపరుస్తుందని చెప్పుకోవాలి. అందరూ అంచనా వేసినట్టుగానే కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఈ ఎన్నిక మీద చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఎలా అయినా సరే ఈసారి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఎన్నికల సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా, ఆ యంత్రాంగం అంతా కూడా పనిచేసిందని చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే మొత్తం 66 డివిజన్లు కాను కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మొదటి తొలి ఫలితం అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాల్లో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తుంది. 66 డివిజన్లో 42కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యతలో కొనసాగుతుంది. కాంగ్రెస్ కేవలం 9 నుంచి 10 స్థానాల్లో, ఇక బీఆర్ఎస్ 3 స్థానాలకు మాత్రమే పరిమితమైందని చెప్పాలి. ఇతరులు కూడా ఎంఐఎం కూడా ఇక్కడ కాస్త ఒక 2, 3, 4 డివిజన్లో మెజారిటీ కనిపిస్తుంది అనుకున్నప్పుడు కూడా ఎంఐఎం ఇప్పటివరకు ఖాతా తెరవలేదు ఆధిక్యతలో అని కూడా చెప్పవచ్చు. అయితే చాలా స్పష్టంగా బీజేపీ వన్ సైడ్లో ఉంది. అందరూ ఊహించారు కాస్త 34 స్థానాలు గెలుస్తుందా లేదా, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా లేదా అనేటువంటి ఆసక్తి అన్ని పార్టీల్లో కూడా ఉంది. అయితే బీజేపీ మాత్రం మొదటి నుంచి చెప్తుంది ఖచ్చితంగా ఈ కరీంనగర్ స్థానాన్ని, కార్పొరేషన్ స్థానాన్ని తాము కైవసం చేసుకుంటామని చెప్తుంది. అందుకు తగ్గట్టుగానే ఫలితాల సరళి కూడా వెలువడుతోంది.